సత్యనారాయణోర్ విష్ణు వాంఛితార్థ ఫలప్రద తస్వత్వం పూజనాం విప్ర కురుష్వ వ్రతముత్తమం యత్కృత్వా సర్వదుఃఖేభ్యో ముక్తో భవతి మానవః. కార్తీక మాసాన్ని దామోదర మాసమని కూడా అంటారు. ఈ మాసంలో శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదని అంటారు. అందుకే ఈ ఇలకైలాసంలో వైకుంఠ సత్యనారాయణుడు వేంచేశాడు. జడ్చర్ల శ్రీ సత్యనారాయణుని సన్నిధానం నుంచి మనల్ని అనుగ్రహించేందుకు తరలివచ్చారు. ఇటువంటి శుభతరుణంలో మన ఇంట అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలు సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరగబోతోంది. అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మనవి. మీ వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహాలను అర్చకులు చెప్పిన విధంగా పూజించండి, తరించండి. ఓం గణానాన్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వందే. సా నో మంత్రే సమూర్జన్దుహానాధేనుర్వాగస్మానుపసుష్టునైనో. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. హర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. భక్తులందరూ కూడా రెండు చేతులు జోడించి మనస్సులో మహాగణపతికి గౌరీదేవికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం మహేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అందరూ కూడా భూమాతను ఒక్కసారి తగిలి భూమాతకు నమస్కారం చేసుకుని కళ్ళగద్దుకోండి 3 మార్లు. పృథివ్యాః మేరో పుష్కరుజః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. భక్తులందరూ కూడా కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకుని ఎడమ చేయిని కుడి చేయి మోచేయి కింద ఉంచి నిటారుగా వెన్నముక నిటారుగా పెట్టి కూర్చుని 5 మార్లు ఓంకారాన్ని స్మరణ చేస్తూ ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచరః ప్రేరేతస్యేద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే. బ్రహ్మభూర్భువస్సు వరోం
అందరూ కూడా మమ అనుకుని ఆ సత్యదేవుడికి సత్యనారాయణ స్వామికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ అనుకోండి. మమ యజమాన సమస్త ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ఉద్దిశ్య ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే కలియుగే జంబూద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కోటిదీపోత్సవ మహాయజ్ఞ ప్రాంగణే రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా దివ్య చరణ సన్నిధో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే చతుర్దశ్యాం వైకుంఠ చతుర్దశ్యాం పర్వదినే భౌమవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభతిథో జగద్రక్షణార్థం లోక కళ్యాణార్థం శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం మా భక్తులందరూ కూడా కార్తీక మాసం అందున విశేషమైన వైకుంఠ చతుర్దశి అందున మనందరి ప్రతి ఇంట్లోనూ ఆచరించేటువంటి సత్యదేవుడి వ్రతం జరుగుతోంది. తత్సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా మనస్సులో తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమైన మహిళలు మీ యొక్క భర్త గారి పేరు స్మరణ చేసుకోండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరు తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. అలాగే మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను తలుచుకుని మమ సహ కుటుంబం అనుకోండి. సహ కుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం మా సత్యనారాయణ స్వామి వ్రతం సంకల్పం జరుగుతోంది. ఈ సంకల్పాన్ని ముక్త కంఠంతో భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి. ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితం సంపూర్ణంగా మనందరికీ కలుగుతోంది. భక్తి టీవీ ద్వారా వీక్షించే సమస్త భక్తులు కూడా స్వయంగా మీరు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి. ఓం మమ మమ అస్మాకం అస్మాకం సహ కుటుంబానా క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక మాస కార్తీక మాస వైకుంఠ చతుర్దశి వైకుంఠ చతుర్దశి శుభ సమయే శుభ సమయే యథాశక్తి యథాశక్తి శ్రీ శ్రీ రమా సమేత రమా సమేత వీర వెంకట వీర వెంకట సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వ్రత వ్రత పూజాం పూజా అహం అహం కరిష్యే కరిష్యే రమారమణ గోవింద గోవింద. సత్యదేవ భగవానికి జై. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే కలశ సభగే విష్ణు కంఠేరత్ర సమానతః మూఢనేత్రతో బ్రహ్మాఖ్యేన మర్గణాస్పృతాః కుక్షోరసాగాః సర్వే దేవావసుందరా ఋగ్వేదోధగద్రవేద సామవేదోక్యధర్మణః అంగే స్థితాః సర్వే కలశాం సమాశ్రితాః ఆ కలశే సిధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తే యజ్ఞేషు వర్ధతే ఆపో వాచకం సర్వం విశ్వా భూతాన్యామ ప్రాణామాపపసవ ఆపో నమాపో మృతమాప సంప్రాణాపో విరాణాప స్వరాణాప ఛందాగస్యాపో జ్యోతిరుస్యాపో గజోగస్యాప సత్యమాప సర్వా దేవతారాపో భూర్భువస్సువరాపో గంగే జయ
యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఆయాంతు శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా పూజార్థం దురదక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష శ్రీ గోవింద 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 పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. అమ్మా ముందుగా మహాగణపతి గౌరీ ఆరాధన జరుగుతోంది. చేతులు జోడించి గణపతిని గౌరీదేవిని ధ్యానం చేసుకోండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం గౌరీమిమాగసలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమేభ్యో మహాగణాధిపతయే నమః గౌరీదేవ్యే నమః. అస్మిన్ హరిద్రాబింబే ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. దేవ్యాః దేవాః అనంతానంత భోగో అస్తు. గణపతిం యథాస్థానం కైలాసే ప్రవేశయామి క్షేమాయ పునః గమనాయ చ. మా భక్తులందరికీ విజ్ఞప్తి, ఎంతో విశేషమైన ఈ కోటిదీప మహాయజ్ఞం, కోటిదీపోత్సవ మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో పీఠాధిపతుల సూచనలతో మనం అందరం కూడా జరుపుకుంటూ మనం ఆ యొక్క భగవద్ అనుగ్రహం పొందుతున్నాం. వైకుంఠ చతుర్దశి పుణ్యవేళ స్వామివారి వ్రతం జరుగుతోంది. ఎవ్వరూ కూడా కోటి దీపోత్సవ ఒక ముహూర్తం ఉంటుంది. ముందే ఎవరు దీపారాధనలు వెలిగించొద్దు. ముందే కొంతమంది వెలిగిస్తూ ఉన్నారు. పూజ్య స్వామీజీలు పీఠాధిపతులు వెలిగించి ఆ దీపారాధనకు పూజ చేసిన తదుపరి మనందరం వెలిగించాలి. అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ మీ ముందున్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాన్ని జరుపుతూ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది. ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారేత్ సూర్యం ప్రవక్ష్యామి ఆత్మవీడోపజాంతకే. ఓం సంప్రాప్తే చంద్రపూజాంచకారేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి వనపీడోపజాంతకే. కుజారిష్టే సంప్రాప్తే కుజపూజాంచకారేత్ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపజాంతకే. బుధారిష్టే సంప్రాప్తే బుధపూజాంచకారేత్. స్వామివారి వ్రతంలో నవగ్రహ ఆరాధన, పంచలోక పాలకులు, గణేశాది పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు, వరుణుడు ఇత్యాది దేవతలందరినీ ఆవాహన చేస్తూ ఉన్నారు. అందరూ స్మరణ చేసుకోండి. ఓం దుర్గా గణపతి క్షేత్ర బాలక వాస్తు పురుష అభయంకరం కలశయ ఆవాహయామి స్థాపయామి పూజయామి. సరస్వతి సమేత బ్రహ్మానమావాహయామి. లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమావాహయామి. గౌరీ సమేత రుద్రమావాహయామి. అగ్ని యమ నిరుత్య వరుణ వాయు కుబేర ఈశాన్యాధ్యక్ష దిక్పాలకానావాహయామి. వరుణ శ్రుధేవ మధ్యాచమృడయా వరుణమావాహయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదో పరమం పదగౌ సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఆద్యాది మహాలక్ష్మీ సమేత రమా సమేత వీరవణిక సత్యనారాయణ స్వామిని కలశే విగ్రహే ఆవాహయామి స్థాపయామి పూజయామి. అసనీతే పునరస్వాదక్షమణ ప్రాణమేనాదే భోగం జోక్పస్కేవ సూర్యముచ్చరంతమృమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. స్వామిం సర్వజగన్నాథయావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేణ కుంభేస్మిన్ సన్నిధిం కురు. వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మా అందరూ కూడా చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి, మనకి జడ్చర్ల పట్టణం నుంచి ఎంతో విశేషమైన క్షేత్రం రమాసమే సత్యనారాయణ స్వామి వారు స్వయంగా అక్కడి నుంచే వచ్చినటువంటి అర్చకులు, అక్కడి నుంచే వచ్చిన విగ్రహాల చేత ఎంతో వైభవంగా జరుగుతోంది. ఆ సత్యదేవుణ్ణి అందరూ ప్రార్థన చేసుకొని రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ధ్యానో ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరో
నీలవర్ణం పీతవస్త్రం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరపి పూజితం శ్రీరమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయా పాద్యం సమర్పయామి హస్తయా అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపోష్టామయోపస్థాన ఊర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్య భాజిగదేహనః ఉషతేరవ మాతరః తస్మారంగమామభో యస్య క్షయా జన్మథ ఆపో జనగథాతనః శుద్ధ పంచామృత స్నానం ఓం ఆప్యాయ స్వధమేదుదే విశ్వరస్వమవృష్టినం భవావాజస్య సంగధే క్షీరేణపయామి దధిక్రావున్నో అకారసంజిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరక్రణ ఆయోగౌషధారిషతు దధ్నా స్నపయామి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్మనాత్మఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య స్మృతిః ఆజ్ఞేన స్నపయామి మధువాతారుతాగతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంఘోషధే మధురక్తముదోషసి మధుమత్పార్థివగౌరజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి స్వాదుఃపవస్పతిత్యాగ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః శర్కరయా స్నపయామి యాః ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వగోహసః ఫలోదకేన స్నపయామి పునఃశుద్ధోదకేన స్నపయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుధా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాదధినో దేవసోమా శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరిగత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవేదార్థానక్షతాన్ సమర్పయామి గంధద్వారాందురాధరసాం నిత్యపుష్టాంకరీశ్వరీం ఈశ్వరీగో సర్వభూతానాం తాభ్యోపక్వయే శ్రియం శ్రీగంధాండారయామి ఆజనేతే పరాజనే దూర్వారోహంత పుష్పిణీః హృదాస్తముండరీకాని సముద్రస్య గృహా ఇమే అలంకరణార్థం హరిద్రా కుంకుమ చందన విలేపత శుద్రవ్యానేయం సమర్పయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః అక్షయాయ నమః ఓం నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఇంద్రాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రమాసమేత వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య ప్రతంత్వా సత్యేన పరిహించామి అమృతవస్తో అమృతోపస్త్రణమసి అమృతోపహారాన్ నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్య అమృతవాణీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగీ ఫలై సగర్పూరేర్నాగవల్లే జలేరితో ముక్తాదోన్న సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతా సహిత తాంబూలం సమర్పయామి తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహే తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ శ్రీనాథవేద వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః తవ పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి అనేన యథాశక్తి శ్రీ రమాసమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజనేన సర్వం శ్రేతులం రమాసమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు బోలో సత్యనారాయణ స్వామికి జై. సత్యదేవ భగవానికి జై. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలమ్మా సత్యనారాయణ స్వామి భగవానికి జై అందరూ
రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో స్వామివారిపై అమ్మవారిపై మనస్సు నిలిపి స్వామివారి అమ్మవారి దివ్యమైన వ్రతకథలను అందరూ శ్రవణం చేస్తూ ఉండండి. శ్రీరామ జయం. అథ కథా ప్రారంభ. సత్యనారాయణ స్వామి వ్రత కథను వినే సమయంలో మీరంతా కూడా శ్రద్ధతో వినాలి. తెలిసిన కథలే అయినా మళ్ళీ విన్నా ఆనందంగా ఉంటాయి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం గుణత్రయం గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనాతీతం ఇలా స్తోత్రం చేసిన అనంతరం చేతిలో అక్షింతలో పుష్పాలు ఏవైనా పట్టుకొని శ్రద్ధతో స్వామినే సత్యదేవా అనుకుంటూ ఈ 5 కథలు విందాం. ఏకదా నైమిషారణ్యే ఋషేశ్చౌనకాదయ. అన్ని పురాణాలలో ఉన్నట్లుగానే ఈ కథ కూడా ఇదే విధంగా ప్రారంభమవుతుంది. సూతుడు శౌనకాది మహర్షులు చెప్పినట్లుగా ఒకానొకనాడు నారద మహర్షి అనేక లోకాలు సంచారం చేస్తూ ఈ మానవ లోకానికి విచ్చేసి ఇక్కడ మనుషులంతా పడే కష్టాలు చూసి బాధపడి ఆ స్వామి దగ్గరికి వెళ్లి ఈ బాధలన్నీ ఈ మనుషులకు ఏ విధంగా తొలగిపోతాయి చెప్పవలసింది స్వామి అంటూ అడగగా శ్రీమన్నారాయణమూర్తి ఆ నారదునకు చెప్పిన కథ ఈ సత్యనారాయణ వ్రత కథ స్కాంద పురాణంలో ఉంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో స్వామియే ప్రత్యక్షంగా చెప్పాడు కనుక ప్రతి ఇంటా ఈనాటికి మనం చేసుకుంటూ ఉన్నాం. ఆషాఢ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ అకామావై అన్న సూత్రంలో చెప్పినట్లుగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకోవాలి. అన్నవరంలో 13 కథలలో 9 కథలలో నేటికి 5 కథలు మనమంతా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 5 కథలలో మొదటి కథ ఇలా ప్రారంభం అవుతుంది. ఇందులో వ్రతం ఎలా చేయాలో చెబుతూ ఒకానొక బ్రాహ్మణుల ఇంట్లో ఈ వ్రతం జరుగుతూ ఉండగా తెలుసుకున్నది అని తెలిసారు. ఆ వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు. ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు అక్కడికి వచ్చాడు. ఆ వ్రతం చూశాడు, ప్రసాదం తీసుకున్నాడు. ఏమిటి ఈ కథ అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, చేశాడు. సత్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోయాయి. అంత్యంలో సత్యపురానికే వెళ్ళాడు అని మొదటి కథ తెలియజేస్తుంది. సత్యనారాయణ మహారాజకి అత ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ ప్రారంభమవుతున్నది. ఈ కథలో ఈ వ్రతంలో వచ్చే అంశాలన్నీ కూడా చెబుతూ సత్యనారాయణ వ్రత కథ అంటే రంభాఫలం ఘృతక్షీరం గోధుమస్య చూర్ణకం అభావేశాలి చూర్ణం వా శర్కరాంచ గుడం తథా. సిరా చేసుకోమని చెప్పలేదు, పొడి ప్రసాదమే తినాలి అని ఉన్నది. గోధుమ పిండి, అది లేకపోతే బియ్యం పిండి, అలాగే అన్ని పదార్థాలు షేరుంబావు సమానంగా సిద్ధం చేసి ఈ వ్రతాన్ని చెయ్యాలి. నేను సత్యమే మాట్లాడతాను అన్న సంకల్పంతో చెయ్యాలి అంటూ ఈ వ్రత కథ విధానము, నియమము, పద్ధతి అంతా కూడా ఈ వ్రత కథలలో ఒకటి కథ రెండవ కథలో కూడా కొంత చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా ఉదయం కానీ సాయంత్రం కానీ మహిళలు కానీ పురుషులు కానీ కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా కష్టాలు వచ్చినప్పుడేని కాకుండా ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు అని మనకు సత్యనారాయణ వ్రత కథ మొదటి 2వ అధ్యాయాలు ఇలా విపులంగా తెలియజేస్తాయి. బ్రాహ్మణ కథ అనంతరం కట్టెలు నమ్మేటటువంటి వాడు చెప్పే కథలో ఉండే ప్రత్యేకత ఇదే. ఆ కట్టెల మోపు అమ్మితే ఎంత డబ్బు లభిస్తుందో దానితో ఈ వ్రతం చేస్తాను అన్నాడు, చేశాడు. అంత్యపురంలో సత్యపురాన్ని వెళ్ళాడు అంటూ ఈ 2వ కథ తెలియజేస్తుంది. అందరూ కూడా ఒక్కసారి ముక్త కంఠంతో ఆ స్వామి తలుచుకోండి. రమాసమేత సత్యనారాయణ మహారాజకి తృతీయోధ్యాయ ప్రారంభ. స్మరించుకుంటున్నాం మనం. కార్తీక మాసంలో శ్రవణమే ముఖ్యం, స్మరణనే ముఖ్యం, శ్రద్ధనే ముఖ్యం. ఈ 3వ కథ మనం చెప్పే అంశం ఏమిటి అంటే ఒకానొక నదీ తీరంలో భద్రసాను నదీ తీరే సత్యస్య వ్రతమాచరేత్. నదీ తీరంలో వ్రతం చేయాలి. వ్రతం ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసుకోవాలి, దేవాలయాలలో చేయాలి, నదుల వద్దన చేయాలి, సామూహికంగా సమష్టిగా ఎక్కడైతే సమష్టిగా కూర్చుంటామో సామూహికంగా అక్కడ చేసుకోవాలి. ఆ సమయంలో ఒక సాధువుని కోపటి వాడు విచ్చేసి నాకు సంతానం లేదు, నాకు కలగాలి అని కోరుకున్నాడు. సంతానం కలిగింది. ఈ కథలో నిర్లక్ష్యం చేస్తే శాపాలకు గురవుతాడు అంటూ ఈ 3వ కథ తెలియజేస్తుంది. రమా సమేత సత్యనారాయణ మహారాజకి స్వామి దయాళువు కాబట్టే 4వ కథలో మళ్ళీ స్వామి దర్శనమిచ్చాడు ఆ రాజుగారికి. ఇల్లాలు కూతురు చేసిన వ్రతం వల్ల సంతోషించాడు. సాధువు అల్లుడు ఇద్దరు కూడా బంధనాల నుంచి విడిపడ్డారు. తిరిగి అహం ఉంటుంది. అందరిలో ఉండేది అహమే. అహం పోతే గాని అనుగ్రహం లభించదు. కనుక స్వామి అనుగ్రహంతో ఆ
అహం తొలగిపోయింది. సాధువు కుమార్తె కూడా వ్రతం చేసింది, ప్రసాదం తీసుకున్నది. 5 కథలలో కూడా ప్రసాదమే ముఖ్యం కనుక ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఈ 4వ కథ తెలియజేస్తుంది. రమా సమేత సత్యనారాయణ మహారాజకి ఆత్మీయులారా, 5వ కథ చెబుతాను. ఇది ఎలాంటిది అంటే, తుంగధ్వజుడు అనే పేరుగల ఒకనొక రాజు, ప్రజలను పన్నతండ్రి పోలి పరిపాలించేటటువంటి మహానుభావుడు అడవికి వెళ్ళాడు. ఎవరో గోపాలకులు ఇచ్చారు అంటూ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాడు, కష్టాల పాలయ్యాడు. కాబట్టి ఈ వ్రతం చేసే సమయంలో ధనికుడా బీదవాడా అన్న తేడాలు చూపించకుండా ఎవరు చేసినా వ్రతం వ్రతమే, ఎక్కడ చేసినా వ్రతం వ్రతమే. మీ అందరి కోసం ఇక్కడ ఈ వేదిక వ్రతం చేయిస్తున్నదిగా ఈ వ్రతం మీరందరూ చేశారు అనేటటువంటి సంకల్పంతో ఆ వ్రతం చేసిన పుణ్యఫలం మీ అందరికీ లభించుగాక అనే విషయంగా మనమంతా రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేస్తూ, వశ్యేద్యా వ్రతముత్తమం కథాం భాషుణయాద్యస్తు వశ్యేద్యా వ్రతముత్తమం తస్య నశ్యంతి పాపాని సత్యదేవ న సంశయః. ఈ సత్య కథలలో 170 శ్లోకాలు ఉంటాయి, 169. ఈ 170వ శ్లోకం ఇప్పుడు నేను చెప్పింది. కథాం భాషుణయాద్యస్తు, కథ విన్నా, కథ స్మరించిన, చూచిన, సత్యదేవా అని పిలిచిన ఆ స్వామి అనుగ్రహం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటూ ఈ కథ మనకు తెలియజేస్తుంది. కాబట్టి కథ చేశాం, స్వామి అనుగ్రహంతో మనమంతా జ్ఞాన దీపాలుగా మారుతున్నాం అనే సంకల్పం చేద్దాం. సత్యనారాయణ మహారాజకి శ్రీరామ జయం. కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. बोलो सत्यनारायण स्वामी की सत्यदेव भगवान की सत्यदेव भगवान की बोलो सत्यनारायण स्वामी की. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. आद्याद् रमासव सत्यनारायण स्वामी देवताभ्यो नमः. वेदोक्त सुवर्णदिव्या मंत्रपुष्पाञ्जलिं समर्पयामि. प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि. पुनः पूजां च करचित्रमाच्छादयामि. चाम्राभ्यां वेदयामि चन्द्रस्यां गीतं द्रावयामि. अश्वान् गजानारोहयामि. समस्त राजोपचार भक्त्योपचार शिक्षोपचार पूजा समर्पयामि. श्री रमा समेत वीरवेंकट सत्यनारायण स्वामिने नमः.
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् समेत वीर वेंकट सत्यनारायण स्वामी देवता संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु सत्यनारायण स्वामी भगवान की जय। అనంత ఆనంద శయనే పురాణ పురుషోత్తమ రంగనాథ జగన్నాథనాథ తుభ్యం నమో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజతో పులకించిన ఈ పావన కైలాసంలో మరో అపూర్వ దృశ్యం గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణోత్సవం. వైకుంఠ చతుర్దశి వేళ మనందరి సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోనున్నారు స్వామివారు. గోదా రంగనాథుని కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. வையந்தகளியா வார்கடலே நெய்யாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய தொடராழியான் அடுக்கினேன் சொட்டினேன் சொல்மாலை இடராழி நெங்குகவே என்ன பத்மப்ரியே பத்மனி பத்மஹஸ்தே பத்மாலயே பத்மதலாய தாக்ஷி விஷ்ணப்ரியே விஷ்ணமனோனுகூலே பத்பாத பத்மம் மகிசன்னிதத்வா श्रियै जातत्रिया निर्यायत्रियम्बयोजनधृत्यो ददातु श्रियम्बसानामधत्वमायन् भजन्ति सत्यस्वपिता विदध्योने श्रीवयन्दश्रियामाददाति सन्नतमृतावसकृत्यम् सन्दत्तम् सन्धीयते प्रजया पशुभिः ययेवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। अस्मत् परम गुरुभ्यो नमः. अस्मत् लाइने चक्रपाणिये नमः सांडिल्य गुरवे सनगाय नमो नमः. औपगाय दाण्डिल्य भारद्वाजवंशिकाः दीक्षारात्र प्रवर्तक दीक्षाचार्या जगद्विज्ञाः दिशन्ति ज्ञानमुदम् यस्ते मंगलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यं मुनिश्रेष्ठं विष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जितक्रोधं सदा ध्यानपरायणं आनन्दनिलयं वन्दे योगानन्दं मुनीश्वरं याज्ञवल्क्य परिपूर्णेन्द्रं श्रीमद्महं नित्यमहं नमामि। सर्वत्र गोविंद नाम संकीर्तनम गोविंद గోవింద అందరం చెప్పాలి. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద. ఇప్పుడు ఆండాలు గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరం ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దేవుడు ప్రార్థన చేసి సంకల్పం చేసిన తర్వాత స్వామికి ఉద్వాహోత్సవత్తుకు విశ్వక్షేణారాధనలు పుణ్యాహ వాచడు తర్వాత భగవత్ ఆరాధనలు తర్వాత రక్షాబంధనాలు తర్వాత మాలమాటు ఊంజల్ సేవ తర్వాత మాంగళ్య పూజ జీలకర్ర బెల్ల తర్వాత మాంగళ్య ధారణ తర్వాత అన్ని ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు అందరూ ప్రార్థన చేసుకోండి. సంకల్పం ధ్రువంతే రాజావరణ ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంద్రయేంద్రస్యాజ్ఞశ్చరాస్యం ధారయతాం ధ్రువం పర్వదేవ విధాచలిః ఇంద్రైః ధ్రువశ్రేష్ఠ ఇగరాశమధారయ అభిజిత్తమృదన్యదః అదరే సందశత్రవః ఇంద్రైః త్రః దృష్ట దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వసంతే సా నో మంత్రేణ వోర్ధ్వంతుహానా ధేనుర్వాగస్మమధృతదయతో శుభముహూర్తోస్తు శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు ऋद्ध्यास्महव्यैर्नमसोपसत्य मित्रं देवं मित्रधेयन्नोऽस्तु
మనోరాధానవిషా వర్ధయంతః ససంజీవేమ శరదస్య వీరాः దీర్ఘాయుష్యమస్తు. ఆరంభ ముహూర్త శుభముహూర్తోస్తతి భవంతో మహాంతో న గృహ్ణంతో శుభముహూర్తోస్తు. హరి ఓం తత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరదవక్త్రాద్యా పారిహత్యారక్షతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. హరి ఓం తత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणे पार्श्वे कन्नगारण्ये सगाब्दे अस्मिन् वर्तमाने व्यवहारिके प्रभवादि षष्ट्याः संवत्सराणां मध्ये विश्वावसु नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कृत्तिकमासे शुक्लपक्षे चतुर्दश्यां शुभतिथौ वासरः भौमवासरयुक्तायाम् अश्विनी नक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकरण शुभयोग शुभकरण एवं गुण सकल विशेषेण वसिष्ठायाम् अस्यां चतुर्दश्यां शुभतिथौ श्री भगवदाज्ञया भगवते कैङ्कर्यं भगवते प्रीत्यर्थं भगवन् महोत्सवाङ्गत्वेन तदङ्गम् श्रीरङ्गक्षेत्रे श्रीरङ्गनायिका समेत श्रीरङ्गनाथ स्वामिनः पान्धरोत्रयुक्त प्रकारेण वैवाह उत्सवाङ्गं करिष्ये इति सङ्कल्प्य अपौपस्पृश्य तदेव लग्नं सुदिनं तदेव ताराफलं चन्द्रफलं तदेव विद्याफलं दैवफलं तदेव लक्ष्मीपते ते अङ्ग्रियकं स्मरामि करिष्यमाणस्य कर्मणः निर्विघ्नेन परिहमाप्त्यर्थम् आदौ विश्वक्सेन आराधनं करिष्ये. आदौ विश्वक्सेन आराधनं करिष्ये. दिव्यागारं सरोजाक्षं गङ्गचक्र गदाधरं విశ్వక్సేన ఆరాధన జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఆ విశ్వక్సేన భగవానుడికి ధ్యాయామి आवागयामि आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि भूर्भुवस्त्रं स्नानं समर्पयामि स्नानानन्तरमाचमनीयं समर्पयामि वस्त्रार्थं भवीदार्थं च क्षतां समर्पयामि दिव्यपरिमलगन्धान् धारयामि गन्धस्य परिक्षतां समर्पयामि पुष्पमालिकां समर्पयामि पुष्पैः सम्पूजयामि ओं विश्वक्सेनाय नमः ओं नेत्रहस्ताय नमः ओं केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि विश्वक्सेनाय नमः धूपमाघ्रापयामि धोर्वन्दं धोर्वदय्योत्मान् धोर्वदन्दोर्वयं वयं धोर्वामस्वन् देवानामसे धूपं समर्पयामि विश्वक्सेनाय नमः प्रत्यक्षदीपं दर्शयामि ओं भौर्भवत्वः सत्यं सत्येन परिरञ्जामि अमुदोपस्वनमसि ओं प्राणायत्वा अपानायत्वा ध्यानायत्वा उदानायत्वा समानायत्वा ब्रह्मणे स्वाहा विश्वक्सेनाय नमः कदलीफलं समर्पयामि मध्ये मध्ये अमृतपानीयं समर्पयामि भौर्भवत्रं भोगेफलसमायुक्तं नागवल्लीदलैर्वृतं कर्पूरगणं ताम्बूलं भजयेद्यताम् विश्वक्सेनाय नमः कर्पूरताम्बूलं समर्पयामि मन्त्रपट्टं समर्पयामि स्वर्णपट्टं समर्पयामि समस्तराजोपचारान् समर्पयामि अद्य पूर्वोक्त एवं गुणसकल विशेषेण विशिष्टायाम् अस्यां वर्तमानायां शुभदिदौ श्री भगवदाज्ञा भगवत्कैङ्कर्यम् यजमानस्य आत्मशुद्ध्यर्थं शरीरशुद्ध्यर्थं मण्डपादिशुद्ध्यर्थं द्रव्य उपकरण शुद्ध्यर्थ शुद्धि पुण्याहवाचन मध्य करिष्ये अभवत्प्रत्या గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో విశ్వక్సేన ఆరాధన జరిగి యథార్థమిదాత్మనమదిష్టాభయామి విశేషమైన పుణ్యాహవాచనం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీరంగనాథ స్వామి గోవింద. రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి అందరూ చెప్పండి. గోదా రంగనాథ స్వామి గోవింద.
अस्मिन् कुम्भे सकलतीर्थाधिपतिं दरीघाक्षं वरुणध्यायामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि भूर्भुवस्वरान् समर्पयामि स्नानानन्तरमाचमनीयं समर्पयामि वस्त्रार्थमुपवेदार्थं समर्पयामि दिव्यपरिमलगन्धान् धारयामि समर्पयामि पुष्पमालिकान् समर्पयामि पुष्पैः बोधयामि ओम वरुणाय नमः वेदसे नमः ओम स्वरूपिणे नमः पाम्पतये नमः ओम मकरवाहनाय नमः शृङ्गाय नमः ओम गंगाय नमः यमुनाय नमः ओम नर्मदाय नमः सिन्धवे नमः ओम कृष्णाय नमः कृष्णाय नमः ओम कावेर्याय नमः नदीयाय नमः वर्णराजाय नमः नानाविधपरिमलपत्रपट्वानि समर्पयामि वर्णराजाय नमः धूमाग्रयामि ओम दरांगं गुग्गुलोपेतं सुबन्तं सुपनाहरं आज्ञेयं सर्वदेवानां धूपोऽयं प्रदेयश् धूपमाग्रापयामि प्रत्यक्षाद्य दीपान् अक्षतान् समर्पयामि स्वः कदले फलम् ओम उद्दीप्यस्य जातवेदो मम पशुरोगस्य मह्यमावहदेवनन्तदिशो दिशा पुण्याहवाचन जपकर्मणि सर्वेभ्यः त्रिवैष्णवेभ्यो नमः सकलाराधनैः सुवर्जितं जपकर्म कुरुध्वं वयं कुर्मः हरिः दरिद्रामन्नाकारणं दट्टारस्य वाजिनः दुर्विनामकाकरदेवनाय वंशधारहृदे आभोगितामय भवच्चानभोर्जेदनाथन महेरनाय शक्तधे यो वंशवदभोर्णस्य वादे देहनः कुशलेर्मादरः तस्मानकमामोयस्याय जिन्वदा आभोजने दासनः हिरण्यवर्णासुते अपावकाय दातकस्य भोयासिन्द्रः अग्नियाकर्षन्तेरुपातानापसक्यशोनाभवन्त यासकम्रादावरणो यानि मध्ये सत्यान्त्रदेववत्सञ्जनाथ मलसदेवयापावकास्तानापसक्यशोनाभवन्त यासवाद्वगन्वन्ति भक्त्यम्य अन्तरिक्षे बहुधापवन्ति या प्रतिवेवै सोदन्ते शुक्रास्तानापसक्यशोनाभवन्त तेनमासकृदापद्यदापद्व्याजं मे सर्भागमग्नेन प्रदो वेवो मयि भक्तो बलमोजो न दत्तः भगवानस्वर्जनः पवित्रमदरधरेणेऽपोथा सपुनातमादे भजना पुनन्दमनवोधिया पुनन्दविश्वायवः पवित्रपदेन शुक्रेण देवदेत्यदे यत्ते पवित्रमर्चसे ब्रह्मदेन पुनेमहे पवित्रेण हवेन च ब्रह्म पुनेमहे वैश्वदेवे पुनदे देव्यागाहते भक्ते तनुवावेतपरठया मदन्तशतमात्येषु वैश्वानरार्पिभिर्मा पुनात् पृथिवे सापयोभिः महे घातुं यज्ञाय घारे यज्ञपदये लैलेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वर्णाय नमः समतापचारान् समर्पयामि दत्तायामि सर्वाणि द्रव्याणि आत्मानन्त प्रोक्षयित्वा